జనవరి నుండి ఏపీలో కూటమి సర్కార్ గేర్ మార్చబోతోందా? నూతన సంవత్సరంలో మహిళలకు శుభవార్తను అందించనుందా? మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. అదే క్రమంలో అమరావతి పోలవరం పనుల్లో వేగం పెంచనున్నట్లు కూడా తెలియవస్తోంది. పెట్టుబడుల రాకతో కొత్త పరిశ్రమల స్థాపన జరగనుంది కూడా. మరోవైపు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో జగన్కు ఛాన్స్ ఇవ్వకుండా కూటమి సర్కార్ ఇప్పుడు ఏం చేయబోతోంది? తెలియాలంటే ప్రైమ్ 9లో ఈ స్టోరీ చూడాల్సిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటుతోంది. దీంతో పాలనపై పట్టు సాధించిన కూటమి ఇక అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే నూతన సంవత్సరంలో మహిళలకు శుభవార్త అందించనుంది కూటమి ప్రభుత్వం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ప్రధానమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ముందడుగు పడనుందని సమాచారం. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లపై ఒక క్లారిటీకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే పింఛన్లు 4,000 రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన పథకాల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కూటమి ప్రభుత్వం. మరోవైపు రాజధాని అమరావతి పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోనుంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను పలు సంస్థల నుంచి రాబట్టడం జరుగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణాలను పరుగులు పెట్టించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు కూడా పూర్తయ్యాయి. గతంలో ఇచ్చిన టెండర్లను రద్దు చేసి ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలుస్తున్నారు. ఈ క్రమంలో జనవరి నుంచి పనులు ప్రారంభించనున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే ప్రారంభమైన జనవరిలో దిగువ కాపర్ డ్యాం నిర్మాణ పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇంకోవైపు ఏపీలోని కూటమి ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలకమైన ముందడుగు పడుతోంది. జనవరి నుంచి వాట్సాప్ పాలనకు శ్రీకారం చుడుతోంది. ప్రజలకు అవసరమైన అన్ని సేవలను కూడా వాట్సాప్ ద్వారానే అందించనున్నారు. దీనికి జనవరి 1వ తేదీన ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని తాజాగా మరోసారి సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో వివరించారు. వాట్సాప్ పాలన సక్సెస్ అయితే దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో వాట్సాప్ ద్వారా సేవలు అందించే మొదటి రాష్ట్రం కూడా ఏపీనే అవుతుందన్నారు. వాట్సాప్ ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. ఆహ్వానాలు, సందేశాలు, ఫోటోలు, వీడియోలు ఇలా అనేక విధాలుగా వాట్సాప్ సాధారణ జనజీవనంలో ఒక భాగమైపోయింది. దీనిని పాలనకు అన్వయించడం అనేది భారతదేశంలో ఇదే తొలిసారి అవుతుంది. ప్రస్తుతం దుబాయ్ దేశంలో ఈ తరహా సేవలు అందుతున్నాయి. ఇప్పటికే వాట్సాప్లో కొన్ని బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయి. డిపాజిట్ల నుంచి డెబిట్ వరకు వాట్సాప్ సేవలు అందుతున్నాయి. ఈ తరహాలోనే ప్రభుత్వం కూడా వాట్సాప్ సేవలు అందించనుంది. గల్ఫ్లో కొన్ని దేశాలు దీనిని అమలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచడానికి సిద్ధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్కు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నూతన సంవత్సరంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇంకోవైపు జనవరి నుంచి తృణధాన్యాలు కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్త పింఛన్లను కూడా జనవరిలో మంజూరు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోవైపు విశాఖపట్నంలో గూగుల్ కార్యాలయం ప్రారంభించనున్నారు. భారీగా రానున్న పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించనున్నారు. ఈ క్రమంలో జనవరి నుంచి కూటమి సర్కార్ మరింత దూకుడు పెంచనుంది. ఇప్పటి వరకు జరిగిన పాలన ఒక ఎత్తైతే ఇక నుంచి మరింత దూకుడు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు అనుకున్న విధంగా ప్రభుత్వంపై ప్రజల్లో చర్చ రావడం లేదు. దీంతో జనవరి నుంచి పాలనాపరంగా దూకుడు పెంచాలని నిర్ణయించారు. జనవరి నుంచి పాలనాపరంగా సరికొత్త నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధానంగా సూపర్ 6 పథకాలపై కూటమి సర్కార్ తన నిబద్ధతను వెల్లడించనున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
వీటిని అడ్డుకుంటే తప్ప ప్రభుత్వంపై సానుకూల దృక్పథం వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. దీంతో జగన్ చేయబోయే విమర్శలను తిప్పికొట్టాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. ఏడాదిలోపు పథకాలను అమలు చేసినట్లు నిరూపించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. చూడాలి మరి జనవరి నుంచి ఏపీలో ఏం జరుగుతుందో.